పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం పెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీఓ రమణారావు జూలై 3వ తేదీ నుంచి మెడికల్ లీవ్ పై వెళ్లారు. నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమణారావు రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడు పెర్రి పాటదారుడు కావడంతో సుమారు 55 లక్షల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బకాయిదారుడు ఆ మొత్తం ఎగవేస్తే తన ఉద్యోగం మీదకి వస్తుందనే ఆందోళనతో రమణారావు నిత్యం టెన్షన్ పడుతూ ఉండేవారని కార్యాలయ సిబ్బంది అంటున్నారు. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడం అయింది. అది బకాయి కట్టినాక అతను పంట అతనికి హ్యాండ్ ఓవర్ అది కడతాం. జిల్లా పరిషత్ రాసి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడం అయింది. అది బకాయి కట్టినాక అతను పంట అతనికి హ్యాండ్ ఓవర్ అది కడతాం. జిల్లా పరిషత్ రాసి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడం అయింది. అది బకాయి కట్టినాక అతను పంట అతనికి హ్యాండ్ ఓవర్ అది కడతాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గాయత్రి, మొన్న ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకటరమణ అదృశ్యమయ్యారని నిన్న వాళ్ళ భార్య కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అసలు దానికి ఎందువల్ల ఇలా జరిగిందనే విషయాలు పూర్వపరాలు పరిశీలించినట్టయితే నరసాపురంలో తను ఎంపీఓగా పనిచేస్తున్న పరిస్థితి. అయితే నరసాపురంలో పెర్రి ఉంది. నరసాపురం నుంచి సకినేటిపల్లి వరకు ఒక పెర్రి అంటే పంటు ఉంది. దానికి వేలంపాట నిర్వహిస్తారు. అప్పుడు వైసీపీ ముఖ్య నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తి ఆ పాట పాడిన పరిస్థితి ఉంది. అతను డైలీ కూడా అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి. దాదాపుగా 55 లక్షల రూపాయలు అతను బకాయి ఉన్నాడు. డైలీ వసూలు చేసే పరిస్థితి. అయితే ఎండిఓకే బాధ్యత అది. ఆ ఫెర్రీ పాట అంతా కూడా అతను ఎండిఓ చూసుకుంటాడు. అయితే ఇతను అది ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు అతను అనుచరుడికి డబ్బులు అడగకపోవడంతో అతను దాదాపుగా 55 లక్షల రూపాయలు అతను బకాయి ఉన్నాడు ప్రభుత్వానికి. ఆ బకాయి ఉండి అతను ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. బకాయి చెల్లించకుండా వెళ్ళిపోవడంతో ఇతని మీద భారం పెరిగిపోయింది. రోజు రోజుకి చెల్లించడం లేదు. వైసీపీ ప్రధాన ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తి కావడంతో అడగలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతను రోజు రోజుకి అతనిలో టెన్షన్ పెరిగిపోయిన పరిస్థితి. 55 లక్షలు కట్టాల్సిన పరిస్థితిలో నా ఉద్యోగం మీదకి వస్తేనే ఆందోళనతో అతను అయితే కొద్ది రోజు ఈ నెల 3వ తారీఖు నుంచి మెడికల్ లీవ్ మీద అయితే సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొన్న ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి బయటికి రాలేదు. దాంతో అతని భార్య ఇక ఏదైతే పెనమలూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. అయితే దీని అంతటికి కూడా కారణం ఎవరైతే వైసీపీ నేత డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళనలో ఉన్నాడు, అందువల్ల ఇలా జరిగి ఉంటుందని ఆ సిబ్బంది కూడా, ఎవరైతే ఎండిఓ ఆఫీస్ లో సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. కొద్ది రోజులుగా వైసీపీ నేత డబ్బులు కట్టడం లేదు, నా మీదకి వచ్చేస్తుంది, మారిపోయింది అనే ఆందోళనలో ఉన్నాడని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద వైసీపీ నేత కారణంగా ఎండిఓ అయితే అదృష్టమయ్యారని కూడా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చోటు తీసుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.